గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా శుభతిథి శీర్షికగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 15వ తేదీ నవంబర్ నెల 2023 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి మధ్యాహ్నం 1:49 వరకు, తదుపరి తదియ. జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల వరకు, తదుపరి మూలా నక్షత్రం. అతిగండ యోగం మధ్యాహ్నం 1:44 వరకు, తదుపరి సుకర్మయోగం. కౌలవకరణం మధ్యాహ్నం 1:49 వరకు, తదుపరి తైతులకరణం. తైతులకరణం రాత్రి 1:21 వరకు, తదుపరి గరజీకరణం. వర్జ్యం ఉదయం 9:43 నుండి 11:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:22 నుండి 12:06 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:15 నుండి 8:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. నేటి విశేషం యమవిధియ, భ్రాతృవిధియ అని కూడా అంటారు. భగినీ హస్త భోజనం అని కూడా పిలుస్తారు. వ్యవహారంలో అన్నాచెల్లెళ్ల పండుగ అని పిలుస్తారు. ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క సంతానమైనటువంటి యమునాదేవి, ఆయన కుమారుడైనటువంటి యముడు, వారిద్దరికి సంబంధించినటువంటి కథ ఈ యమవిధియ తలుకు చెప్పబడుతుంది. నిరంతరం కూడా యముడు గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే ఆయన సమవర్తి, ఎప్పుడు కూడా జీవుల యొక్క పాపకర్మలను విచారిస్తూ ఉండేటటువంటి దక్షిణ దిక్పాలకుడు యముడు. ఆయన తన సోదరి అయినటువంటి యమున దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేకపోతున్నాను అని ఆయన ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడంట. నా అన్న ఎప్పుడు రాలేకపోతున్నాడు కార్యవ్యగ్రత వల్ల అని కూడా యమునాదేవి ఎదురు చూస్తూ ఉండేదిట. అటువంటి సమయంలో కార్తీక శుద్ధ విధియ నాడు ఒకనాడు యమధర్మరాజు యమునాదేవి ఆహ్వానం మేరకు తన సోదరి దగ్గరికి వెళ్ళి ఆవిడ పెట్టినటువంటి భోజనం చేస్తే, అన్న మీరు రావటం అంటే ఇది నాకు చాలా పర్వం, దీనివల్ల లోకానికి కూడా ఏదో ఒక మేలు జరగాలి అని యమునాదేవి అడిగితే అప్పుడు ఆయన చెప్పాట, ఏ రోజు సోదరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా కార్తీక శుద్ధ విధియ నాడు సోదరి దగ్గరికి వెళ్ళి సోదరి చేతి గుండా భోజనం చేసి ఎవరైతే సోదరికి పసుపు కుంకుమ ఇత్యాది మంగళ ద్రవ్యాలను అందజేస్తారో వారందరికీ కూడా నా బాధ ఉండదు, నా అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది, సమస్తమైనటువంటి గండదోషాలు కూడా తొలగుతాయి అని యముడు చెప్పాడు. కనుక ఆ విధి జరిగినటువంటి రోజును యమవిధియ అని అన్నారు. అట్లాగే అన్న కానీ తమ్ముడు కానీ తన భగిని దగ్గరికి సోదరి దగ్గరికి వెళ్ళేటటువంటి రోజు కనుక దీన్ని భ్రాతృవిధియ అని పిలిచారు. అలాగే చెల్లెలు లేదా అక్క చేతి గుండా ఆహారాన్ని ఈనాడు స్వీకరిస్తారు కనుక భగినీ హస్త భోజనం అని పిలుస్తారు. మనకు సంప్రదాయంలో తోబుట్టువులకు చాలా ప్రాధాన్యత ఉన్నది. సాక్షాత్తు ధర్మస్వరూపమైనటువంటి రాముడు కూడా ఒక మాట అంటాడు రామాయణంలో, దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాతా సహోదరా. ఎక్కడికైనా వెళితే మనకి వివాహం కావాలి అంటే మనల్ని చూసి ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. దేశే దేశే చ బాంధవాః, ఎక్కడికైనా వెళితే బంధువులు మిత్రులు దొరుకుతారు. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాతా సహోదరా. ఎక్కడికైనా సరే వెళ్ళి చూచినా సరే తోబుట్టువులు ఎక్కడా లభించరు. అటువంటి రక్త సంబంధీకులకు మన శాస్త్రంలో సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత చెప్పబడ్డది. కనుక ఈనాడు భ్రాతృవిధియ భగినీ హస్త భోజనాన్ని అందరూ కూడా ఆచరించి ఆ చెల్లెలెప్పుడు కూడా అన్న యొక్క క్షేమాన్ని కోరుతుంది అంటారు. ఎప్పుడు కూడా ఆడపిల్ల ఎప్పుడు కూడా పుట్టింటి క్షేమాన్ని కోరుతుంది. కనుకనే మన సంప్రదాయంలో మన ధర్మాన్ని అనుసరించి కోట్లు పెట్టి గృహ నిర్మాణం చేసిన మొట్టమొదటి పొంగల్ అనేది ఆడపిల్ల చేత చేయిస్తారు. మన సంప్రదాయంలో ఆడపిల్లకి అంత ప్రాధాన్యత ఉన్నది. సోదరుల యొక్క బంధానికి అంత విశిష్టత ఉన్నది. కనుక ఈ యమవిధియ నాడు యముని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, యమునాదేవి యొక్క కరుణ కూడా అందరికీ ఉండాలి అని సోదరీ మణులందరికీ భ్రాతృవిధియ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు,
ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేక రకాలైనటువంటి విషయాలని ఈ గ్రహయోగంలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే కార్తీక మాసం విదియ తిథి, ఈ రోజుని యమద్వితీయగా పిలుస్తారు. ఈ రోజునే భగినీ హస్త భోజనం చెయ్యాలి అనేటువంటిది శాస్త్రంలో చెప్పినటువంటి విషయం. భగిని అనగా సోదరి. యముడు తన యొక్క సోదరి అయినటువంటి యమున యొక్క చేతుల మీదుగా ఈరోజు భోజనాన్ని తిన్నారు. అప్పుడు యమునకి ఇచ్చినటువంటి వరప్రసాదం ఏంటయ్యా అంటే, ఈరోజు ఎవరైతే తమ యొక్క సహోదరుల చేతుల మీదుగా అంటే సోదరి చేతుల మీదుగా భోజనాన్ని చేస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పి సాక్షాత్తు సూర్యుని యొక్క పుత్రుడైనటువంటి యముడు తన యొక్క సోదరి అయినటువంటి యమునకి ఇచ్చినటువంటి వరం. కాబట్టి ఈ యమద్వితీయ రోజున ఎవరైతే భగినీ హస్త భోజనం చేస్తారో వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా సంప్రాప్తమవుతాయి. కాబట్టి ఈ రోజున చక్కగా మీ తోబుట్టువులతోటి వారు వండినటువంటి పదార్థాలని వారి చేతుల మీదుగా భుజించడం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారాన్ని చేస్తూ ఉన్నారు. కన్యారాశి యందు శుక్రకేతువుల యొక్క సంచారం ఉన్నది. తులారాశి యందు రవికుజుల యొక్క సంచారం జరుగుతూ ఉండగా వృశ్చిక రాశి యందు చంద్రబుధుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి దోషములు భృగు షట్కము, అష్టమ బుధచంద్రుల యొక్క స్థితి, వ్యయరాహు యొక్క స్థితిగతులు, అలాగే జన్మగురుడు, ఈ 5 గ్రహాలు కూడా ఈరోజు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నది. అయినప్పటికీ ఈ రాశి వారికి శనేశ్వరుడు అనుకూలిస్తూ ఉండడము, అలాగే ఈ రోజున ప్రత్యేకించి కొంత మానసిక ప్రశాంతత లోపించడాన్ని గమనించవచ్చును. పని ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఆహార నియమాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అజీర్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. స్థానచలనమునకు ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులు రావడానికి, దినచర్యలో మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు చేసేటువంటి కాలభైరవ అష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించేటువంటి విధంగా మీ యొక్క స్థితిగతులు ఉండబోతూ ఉన్నాయి. మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించడం, అలాగే తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించేటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడం, అలాగే ఆర్థికంగా ఎదుగుదలని సూచించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. నూతన వాహనములు, నూతన గృహముల యొక్క కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాల్లో త్వరితగతిన పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితుల్లో కొంత ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ మార్పు కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈరోజు చాలా కలిసి వస్తుంది. లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. సానుకూలమైనటువంటి పరిస్థితి పరీక్షలలో ఈ రాశి వారికి ఉంటుంది.
ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా దక్షిణామూర్తి కవచాన్ని పఠించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. చంద్రబలం అధికంగా ఉండడం, బుధుని యొక్క బలం కూడా తోడు అవ్వడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటుగా బుద్ధి కుశలత అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా అర్థం చేసుకోగలుగుతారు. తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము చక్కగా దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందడానికి అవకాశం ఉంటుంది. నూతన వాహనములు, నూతన గృహముల యొక్క అమ్మకాలు, కొనుగోలు లాంటి అంశాలన్నీ కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. రుణ బాధలను తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఇబ్బంది పడినప్పటికీ కూడా వ్యాపారాన్ని సుస్థిరంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దూర విద్యకి సంబంధించినటువంటి అంశాలు యోగిస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ సౌఖ్యానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. అన్యోన్యత పెరగడానికి, అలాగే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి అవకాశాన్ని ఇస్తుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బుద్ధి చాంచల్యానికి సంబంధించి, అనగా ఏ నిర్ణయాన్ని తీసుకోవాలో ఆ నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపం ఏదైతే గత కొద్ది రోజులుగా ఉన్నదో, వాయిదా పడుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆర్థిక పరిస్థితుల్లో కొంత ఎదుగుదల కనబడుతుంది. రుణబాధలను తగ్గించడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక ప్రయాణాలు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత దూర ప్రాంత సంచారం చేయడానికి, మరీ ముఖ్యంగా ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ఈ పరిస్థితులు కొంతమేరకు అనుకూలిస్తున్నాయి. ఉద్యోగపరంగా ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. కొంత కష్టపడినప్పటికీ మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. వ్యాపార పరంగా కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. లాభాన్ని ఆర్జించడంలో కొంత వెనకబడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయో ఆ విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కొంత పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా ఏదైనా దూర ప్రాంత సంచారం చేద్దాం అనేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు.
ఎవరిని నమ్మి ఒక పని వదిలిపెట్టకుండా మీరే సొంతంగా ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా సింహరాశి వారికి కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. ఈరోజు కొంత ఎక్కువ సమయం పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదేమైనప్పటికీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం, గుర్తింపు ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. వ్యాపారపరంగా సింహరాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తోబుట్టువులతో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి శుక్రుడు అనుకూలంగా ఉండడం, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగించడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రుణబాధల నుండి బయటపడతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసేటువంటి అన్ని రకాలైనటువంటి పనులు కూడా ఫలించడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి, మరీ ముఖ్యంగా స్థానచలనంతో కూడి ఉన్నటువంటి ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. వ్యాపారపరంగా కన్యారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు, మరీ ముఖ్యంగా వంశపారంపర్య వ్యాపారాలు లాభించడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. దూర విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదికా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. షష్ఠ స్థానమందు రాహువు అనుకూలిస్తూ ఉండగా ఈ రాశి వారికి ఈరోజు ఏర్పడ్డటువంటి అర్గళ దోషం ఏదైతే ఉన్నదో అది కొంత ఆర్థికంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి వాహనాలు, గృహములు, వస్త్రములు, గృహోపకరణాలు వంటి వాటిని కొనుగోలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక ఉద్యోగపరంగా స్థానచలనాన్ని కలిగించడానికి అవకాశం ఉన్నది. దూర ప్రాంత సంచారం చేయడానికి, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. తులారాశి వారిలో ఈరోజు కొంత కోపం అధికంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండడం వల్ల విరోధం నుండి బయటపడతారు. వ్యాపారపరంగా తులారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షల లాంటి అంశాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా విద్యుత్తుకి సంబంధించి జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అంగారకుని యొక్క స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. రుణ విమోచన అంగారక స్తోత్ర పఠనం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పొందేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తున్నది. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నవి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి కొంత కాలాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు.
శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే గత కొద్ది కాలంగా వెనక్కి వెళుతూ ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. బంధువులతోటి మిత్రులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గించుకునేటువంటి విధంగా శత్రువుల్ని మిత్రులుగా మార్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. కొంత ముఖ్యమైనటువంటి పనులని ఇప్పటికీ వాయిదా వేస్తూ ఉంటారు. బుధుడు జన్మరాశి సంచారం వల్ల కొంత బుద్ధి కుశలత లోపం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఏ పని ఎప్పుడు చేయాలో తెలియక ప్రతి పని కూడా తొందరగా పూర్తి చేయాలనేటువంటి తొందరపాటులో కొన్ని విషయాలని మర్చిపోతూ ఉంటారు. ఉద్యోగపరంగా మిశ్రమమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారపరంగా వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండవలను. విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నది. ఏకాగ్రత లోపం కనబడుతూ ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కనబడుతూ ఉన్నది. ఆర్థికాభివృద్ధి ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు. అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అర్ధాష్టమ రాహు యొక్క స్థితిగతుల వల్ల కుటుంబపరమైనటువంటి మరి ముఖ్యంగా బంధువులతోటి చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరి ముఖ్యంగా గత కొద్ది కాలంగా వాయిదా వేస్తూ వస్తూ ఉన్నటువంటి పనులని ప్రారంభించి పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఖచ్చితత్వంతో కూడి ఉన్నటువంటి పనులు కొంత ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కుటుంబ సభ్యులతోటి కొంత కాలాన్ని గడపలేకపోతారు. ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలకు కానీ పనులకు కానీ హాజరు కాలేకపోతారు. వాహనాలకి సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు లాంటి అంశాలు వెనక్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈరోజు కొంత మిశ్రమంగానే ఉంటుంది. అధికమైనటువంటి శ్రమ కనబడుతూ ఉన్నది. వ్యాపారపరంగా ధనురాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకే చేసేటువంటి పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. విదేశీ విద్య, పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి అంశాల్లో విజయానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి స్త్రీలు శుభవార్త వింటారు. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు. అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగమందు అభివృద్ధి కనబడుతుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కొంత కాలాన్ని గడపలేకపోతారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా అధికంగా శ్రమిస్తారు. కొత్త ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ మార్పు చేస్తారు. ఉద్యోగంలో పనివేళల్లో మార్పు చేయడానికి అవకాశం ఉన్నది. పై అధికారులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది. మరి ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు యోగిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉండేటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగస్తులు లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, మౌఖిక పరీక్షల లాంటి అంశాల్లో అదృష్టం వెన్నంటే ఉండడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది.
కుంభరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమ స్థానమందు శుక్రుడు అనుకూలిస్తూ ఉండగా రాహు బలం ప్రధానంగా ఉన్నది. మాటకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి కుంభరాశి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. వివాహాది శుభకార్యక్రమాలు లాంటి అంశాలు ఏవైతే వెనక్కి వెళుతూ ఉన్నాయో వాటిలో కొంత ముందడుగు వేస్తారు. వాహనాల కొనుగోలు, గృహోపకరణాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆయా రంగాల్లో మీరు పనిచేసేటువంటి వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడానికి, అమ్మకానికి ఈరోజు గ్రహస్థితి సహకరిస్తుంది. ఉద్యోగపరంగా కుంభరాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ ఒత్తిడి తగ్గుముఖం పట్టడానికి, పై అధికారులతో ఉండేటువంటి సమస్యలు తగ్గడానికి, ఉద్యోగ మార్పునకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. వ్యాపారపరంగా కుంభరాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. అదృష్టం వెన్నంటే ఉంటుంది. లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షల లాంటి అంశాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కొంత ఇబ్బంది పడతారు. సంతానానికి, కుటుంబ సభ్యులకి కొంత సమయాన్ని వెచ్చిస్తారు. కుటుంబ పరిస్థితుల పట్ల అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రుణాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, డబ్బు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాన్ని సాధించడానికి, సకాలంలో ధనం మీ చేతికి రావడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అంతేగాక ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఈరోజు కొంత మిశ్రమంగా ఉన్నది. ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. పై అధికారులతోటి సఖ్యత వాతావరణం లోపించడానికి అవకాశం ఉంటుంది. మాట పట్టింపులకు వెళ్ళకండి. మరీ ముఖ్యంగా మౌనాన్ని పాటిస్తూ ఉండడం ద్వారా అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు. వ్యాపారస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలం. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. మరి ముఖ్యంగా పోటీ పరీక్షల లాంటి అంశాలు, మౌఖిక పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల దినచర్యలో మార్పులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసి వచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈనాటి 12 రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహము, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి భోగభాగ్యాలు లభించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు, పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. కార్తీక మాసంలో తులసి కోట దగ్గర చేసే పరిహారాలు అద్భుత విజయాలను కలిగింపజేస్తాయి. ఈరోజు కార్తీక మాసంలో 2వ రోజు యమద్వితీయ భగినీ హస్తభోజనం. ఈరోజు సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతి వంటను ఆహారంగా స్వీకరించాలి. ఇలా చేయటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే యమద్వితీయ రోజు లక్ష్మీ కుబేర పూజను తులసి కోట దగ్గర నిర్వహించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసం అంటేనే తులసి కోట దగ్గర వెలిగించే దీపాలు, తులసి కోట దగ్గర చేసే ప్రదక్షిణలు, తులసి కోట దగ్గర చదువుకునే అష్టోత్తరాలు అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే యమద్వితీయ సందర్భంగా తులసి కోట దగ్గర చేసే లక్ష్మీ కుబేర పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు గృహంలో స్నానం చేసిన తర్వాత సోదరి చేతి వంటను స్వీకరించడంతో పాటుగా
తులసి కోట దగ్గర లక్ష్మీ కుబేర పూజను నిర్వహించాలి. తులసి కోట దగ్గర లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో 9 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఆ లక్ష్మీ కుబేర చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ తర్వాత ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయచ భవంతు త్వత్ప్రసాదాంనే ధనధాన్యాది సంపద అనే శ్లోకం చదువుకోవాలి. ఈ శ్లోకం ఎందుకు చదువుకోవాలంటే యమద్వితీయ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి తన సంపద మొత్తం కూడా కుబేరుడికి ఇచ్చేసి హరిభక్తిలో లీనమైపోయిన రోజు. ఈ సందర్భంగా లక్ష్మీ కుబేర చిత్రపటం దగ్గర ఈ దీపాన్ని వెలిగించి ఈ శ్లోకం చదువుకున్నట్లయితే దాని ప్రభావం వల్ల తులసిమాత అనుగ్రహము, లక్ష్మీ కటాక్షము, కుబేరుడి అనుగ్రహము కలిగి ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఇబ్బంది పడుతున్నా, మనం ఎంత కష్టపడ్డా సరే ఫలితం చేతి వరకే వచ్చి జారిపోతున్నా, కష్టానికి తగిన ప్రతిఫలం ఇంటి యజమానికి లభించాలంటే యజమానురాలు కార్తీక మాసంలో తులసి కోట దగ్గర పాటించాల్సిన ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారం ఉంది. ఆ పరిహారం ఏంటంటే ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసొచ్చి చేస్తున్న వృత్తిలో బాగా అభివృద్ధి సాధించడానికి, కష్టానికి తగినటువంటి ఫలితము గుర్తింపు లభించటానికి తులసి కోట దగ్గర నక్షత్రం ఆకారంలో ముగ్గు వేయాలి. అలా నక్షత్రం ఆకారంలో ముగ్గు వేసిన తర్వాత ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి ఒక మామూలు ఒత్తి, ఒక కుంభ ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత తులసి కోటకి కర్పూర హారతి ఇచ్చి పాలు, తేనె తులసి కోట దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక మాసంలో ఏ ఇల్లాలైతే తులసి కోట దగ్గర ఈ విధంగా నక్షత్రం ముగ్గు వేసి మామూలు ఒత్తి, కుంభ ఒత్తి ఈ 2 వేసి దీపాన్ని వెలిగించి పాలు, తేనె తులసి కోట దగ్గర నివేదన చేస్తుందో ఆ ఇంటి యజమానికి అదృష్టం కలిసొస్తుంది, చేస్తున్న వృత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది, గుర్తింపు లభిస్తుంది. అలాగే ఇంట్లో తులసి కోట ఒక్కొక్క దిక్కులో ఏర్పాటు చేసుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. దీర్ఘ సుమంగళీ తత్వం కలగాలంటే, మహిళామణులు దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లాలంటే తూర్పు దిక్కులో తులసి కోట ఏర్పాటు చేసుకోవాలి. ధనపరంగా బాగా కలిసి రావాలంటే ఉత్తర దిక్కులో తులసి కోట ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కీర్తి ప్రతిష్టలు రావాలంటే, అఖండ ఖ్యాతి రావాలంటే పడమర దిక్కులో తులసి కోట ఏర్పాటు చేసుకోవాలి. మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే దక్షిణ దిక్కులో తులసి కోట ఏర్పాటు చేసుకోవాలి. అయితే తులసి కోటలో అందరూ కూడా కేవలం లక్ష్మీ తులసిని మాత్రమే పెంచుతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే తులసి కోట దగ్గర చేసే పరిహారం పూర్తి ఫలితాలు ఇవ్వాలంటే లక్ష్మీ తులసితో పాటు కృష్ణ తులసిని కూడా పెంచాలి. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి ఈ 2 కలిసి ఇంట్లో పెంచుకుంటే లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి అటుకుల పాయసం తులసి కోట దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక మాసం సందర్భంగా తీవ్రమైన రుణబాధలు ఉన్నవాళ్ళు తులసి కోట దగ్గర దీపం పెట్టి అటుకుల పాయసం నివేదన చేసినట్లయితే దాని ప్రభావం వల్ల అప్పుల సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు కానీ లేదా ప్రతి బుధవారము, శుక్రవారము కానీ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో తులసి కోట దగ్గర దీపం వెలిగించి దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పిస్తే దానివల్ల కూడా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఈ మాసంలో వచ్చే గురువారాలు తులసి కోటలో కొద్దిగా ఆవు పాలు పోస్తూ ఉండండి. దానివల్ల కూడా అనేక మార్గాల్లో ఆదాయం పెరగటానికి ఆస్కారం ఉంది. తులసి మాత అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపు కార్తీక మాసంలో త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా గౌరీదేవికి సంబంధించిన ఎలాంటి సంప్రదాయ పరిహారాలు పాటిస్తే గౌరీదేవి అనుగ్రహం వల్ల అన్ని సమస్యలు అధిగమించవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారందరి యొక్క కష్టములను ఆ తల్లి తీరుస్తుంది. దుర్గా అన్నారు. దుఃఖములను
గమింపజేసేది అని అర్థం. కాదు దేవతలు కూడా ఏ కష్టాన్నైతే మేము తీర్చలేము అంటారో, దేవతలు సైతం ఏ కష్టాలను మేము తీర్చుకోలేకపోతున్నామని అనుకుంటారో, అటువంటి దుర్గమములను కూడా గమింపజేసేది, నాశనం చేసేటువంటిది దుర్గా స్వరూపం. అలాంటి ఆ తల్లిని ఈరోజు చక్కగా దుర్గా మంత్రంతో ఎవరైతే సాధన చేస్తారో వారందరికీ కూడా జీవితంలో ఏదైతే చాలా పెద్ద కష్టమని భావిస్తూ ఉన్నారో ఆ కష్టాలన్నిటిని కూడా ఆ తల్లి గట్టెక్కిస్తుంది. అందుకే దుర్గా అనేటువంటి నామం సర్వరక్షాప్రదం అని చెప్పి శాస్త్రం. అలాంటి ఆ తల్లి యొక్క మంత్రాన్ని ఒక్కసారి మనమంతా కూడా సాధన చేద్దాం. ఒక చక్కనైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేయబోతూ ఉన్నాం. ఆ మంత్రాన్ని ఈరోజు 21 మార్లు ఎవరైతే అమ్మవారి ప్రత్యక్ష సమక్షంలో సాధన చేస్తారో వారి యొక్క కష్టాలన్నింటినీ కూడా చక్కగా ఆ తల్లి తీరుస్తుంది. ఓం దుర్గాయై నమః. రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతి నాశిని అని చెప్పి సాక్షాత్తు మహాదేవుడే అమ్మవారిని స్తోత్రం చేసినారట. అలాంటి ఆ తల్లి ఈ మంత్రం ఎవరైతే సాధన చేస్తారో వారందరికీ కూడా కష్టాలన్నింటినీ కూడా తీరుస్తుంది. ఈ మంత్రాన్ని సాధన చేయడంతో పాటు అమ్మవారి యొక్క చిత్రపటం ముందు కానీ అమ్మవారి యొక్క విగ్రహం ముందు కానీ ఈ 21 మార్లు స్త్రీలు చక్కగా కుంకుమతో ఓం దుర్గాయై నమః అని చెప్పి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం చేసి ఆ కుంకుమను నిత్యము కనుబొమ్మల మధ్యలో ఎవరైతే ధరిస్తారో వారి పైన వారి చుట్టూ పరిసర ప్రాంతాల్లో కూడా ఎటువంటి దృష్టి దోషం ఉన్నా కానీ నాశనం చేస్తుంది ఆ తల్లి. అలాంటి దివ్యమైనటువంటి మంత్రం మరొక్కసారి మనమంతా కూడా మననం చేసుకుందాం. ఓం దుర్గాయై నమః. ఓం దుర్గాయై నమః. అత్యంత విశేష పుణ్యప్రదమైనటువంటి మంత్రం ఇది. దుర్గా స్వరూపం భావన చేస్తే చాలు 21 మార్లు అమ్మవారి నామ జపం చేస్తూ చక్కగా కన్నులు మూసుకొని లోపల మనస్సులో ఎవరైతే ఎదురుగా ఏ చిత్రపటాన్నైతే ఏ విగ్రహాన్నైతే అమ్మవారిని మనం పెట్టుకున్నామో ఆ అమ్మవారిని మన మనస్సు లోపట చిత్రీకరించుకొని చక్కగా 21 మార్లు ఈ మంత్రాన్ని జపం చేయండి. చక్కగా అమ్మవారి ముందు కుంకుమ సమర్పించండి. వీలైతే చక్కగా ఒక దానిమ్మ పండును అమ్మవారికి నివేదన చేయండి. ఈ జపం తర్వాత ఆ పండును చక్కగా కుటుంబ సమేతంగా ప్రసాదంగా స్వీకరించండి. సమస్తమైనటువంటి కష్టాలను ఆ తల్లి గట్టెక్కిస్తుంది. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామిని స్తుతిస్తూ తత్వవేత్తలు, మహానుభావులు, ఆర్షధర్మ ప్రవర్తకులు అయిన మన మహర్షులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మనకు అందించిన ధర్మ సూక్ష్మాల సారం, ధర్మసారం కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. భగినీ హస్తభోజనం ఇది ఒక పర్వదినం. యమద్వితీయ అని కార్తీక మాసంలో విదియ నాడు జరుపుకుంటాం. దీపావళి వెళ్ళిన తర్వాత వచ్చే విదియ. సోదర సోదరీ సంబంధాన్ని, వాళ్ళ మధ్యన ఉండవలసిన ప్రేమాభిమానాలకు ప్రతీకగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. దీనికి యమద్వితీయ అంటారన్నాం కదా. యముడు, యముడి సోదరి యమున, వీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు. వాళ్ళ ద్వారా లోకానికి అందించినటువంటి ఒక ఉత్తమమైన సందేశం. తన సోదరి మీద ఉన్న ప్రీతితో సోదరి తన ఇంటికి పిలిస్తే యమధర్మరాజుకి వెళ్ళడానికి అవకాశం కలగలేదుట. పాపం ఆయన చాలా అనేకమైన కార్యాలలో నిమగ్నమై ఉంటాడు. ఎందుకంటే ఆయన నరకం కిటకిటలాడిపోతూ ఉంటుంది కదా. పాపాలు చేసిన వాళ్ళంతా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆయన ఇదిగో ఈ రోజు వెళ్దాం, ఇంకో రోజు వెళ్దాం అనుకుని అలా అలా వాయిదాలు వేస్తూ ఉన్నట్ట. మొత్తానికి ఒకరోజు వెళ్ళి, ద్వితీయ నాడు వెళ్ళి
తన సోదరి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి మనసారా ఆమెను ఆశీర్వదించాడు. ముఖ్యంగా ఈ రోజున సోదరుడి ద్వారా తిలకాన్ని దిద్దించుకుంటూ ఉంటారు స్త్రీలు. అలా గనక సోదరుడు తన సోదరి తనకు ఇచ్చిన విందుని ఆరగించి ప్రీతిపూర్వకంగా స్వీకరించిన తరువాత ఆనందించి ఆవిడ సౌభాగ్యం కలకాలం వర్ధిల్లాలని, పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని, భర్త అనురాగాన్ని పొందుతూ కుటుంబాన్ని వృద్ధి చెందేలాగా చేసుకోవాలని, అందుకు భగవంతుడు అనుగ్రహాన్ని ఆనుకూల్యాన్ని ప్రసాదించాలని ఆశిస్తూ అన్నగారు ఆశీర్వదిస్తారు. ఈ అన్న ఇచ్చిన ఆశీర్వచనమే ఆమెకు కొండంత బలం. ఎందుకంటే చెల్లి ఏ కష్టం వచ్చినా నాకు అన్నయ్య ఉన్నాడు, లేదా ఒక అక్క నాకు తమ్ముడున్నాడు అనే బలంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అందుకే మన సంప్రదాయంలో తల్లి తర్వాత తల్లి మేనమామ అంటూ ఉంటారు. అంటే తల్లి చేసే పనులన్నింటినీ మేనమామ ఇంచుమించు చేస్తాట. అంటే స్త్రీ పురుష భేదం ఉండటం వల్ల కొన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ తల్లి మనసు ఎలా ఉంటుందో అలాంటి మనసే మేనమామకు కూడా ఉంటుంది అని మన వాళ్ళు చెప్తారు. చెప్పడం ఏమిటి, ప్రతి ఒక్కరికి అది అనుభవంలో ఉన్నదే. మేనమామ కూడా తన సోదరి సంతానాన్ని సొంత పిల్లల్లాగా చూసుకుని పెంచి పోషిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే అతడికి తన సోదరి పట్ల ఉన్న ప్రేమ, ప్రీతి. తన సోదరికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని, ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి ఆదుకోవాలని ఎప్పుడూ మనసులో ఉంటుంది. కాబట్టి ఆ అభిమానాన్ని పురస్కరించుకుని ముఖ్యంగా ఈ పర్వదినం నాడు వాళ్ళిద్దరూ కలిసి ఒక పర్వదినంగా జరుపుకోవడం అనేది ఆచారంలోకి వచ్చింది. సోదరి సోదరుణ్ణి తన ఇంటికి ఆహ్వానించి అతిథి మర్యాదలన్నీ చేసి అతడిని గౌరవించి, పెద్దవాడైతే పాద ప్రక్షాళనం చేసి నూతన వస్త్రాలని బహూకరించి చక్కగా విందు ఏర్పాటు చేస్తే సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ విందుని స్వీకరించి తాను అన్నగారు సోదరికి ఆశీర్వచనం అందిస్తాడు. ఇదే పనిని యమధర్మరాజు యమున ఇంట్లో చేసి అప్పుడు ఆయన ఒక వరం ఇచ్చాడు. నా సోదరి ఎలా అయితే నన్ను ఆనందింపచేసిందో ఆ ఆనందాన్ని పురస్కరించుకొని నేను ఆవిడకి రకరకాలైన వరాలు ఇవ్వాలని నాకు ఉన్నప్పటికీ ఒక వరం మాత్రం ప్రత్యేకంగా ఇస్తున్నాను. నీ సౌభాగ్యం కలకాలం ఉండుగాక అని కదా చెల్లెల్ని దీవిస్తాడు. అలా ఈ రోజున ఎవరైనా సరే తన సోదరి ఇచ్చినటువంటి విందుని స్వీకరించి ఆవిడ చేతి వంట తిని, భగినీ హస్త భోజనం అంటే అది, ఆవిడ స్వయంగా వండి పెట్టినటువంటి పదార్థాలని స్వీకరించి ఆవిడ్ని ఆశీర్వదిస్తే, ఇలా చేసినటువంటి వారికి అపమృత్యు దోషం అనేది ఉండదు. నేను వాళ్ళ జోలికి రాను అన్నాడు యమధర్మరాజు. యముడు అంతకు మించి మనకు కావాల్సిందేముందండి, ఇవ్వవలసిందేముంది? అపమృత్యు దోషము అంటే అకాలంగా మరణించడం. వాళ్ళకి ఆయువు ఎంతుంటే పరిపూర్ణంగా అంతవరకు వాళ్ళు జీవించవలసినదే. అలా కాకుండా అకస్మాత్తుగా మరణాలు సంభవించడం, ఇలాంటి దోషాలన్నీ పోతాయి అని యముడు వరం ఇచ్చాడట. అందువలన ఈ పర్వదినం నాడు సోదర సోదరి మైత్రిని పురస్కరించుకొని ఈ సమాజం అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని కోరుకోవటమే మనందరి కర్తవ్యం. ఇందులో ఇంకొక రహస్యం ఉంది. యముడు దోషాన్ని ఎప్పుడూ క్షమించడు. అయితే సోదరి మీద ఉన్న ప్రేమ వలన ఆ సోదరికి శుభం కలగాలని యమధర్మరాజు కోరుకోవటం, అలాగే సోదరి క్షేమాన్ని ఆశించి ఆ రోజున ఎవరైనా సరే సోదరి చేతి వంట తిన్నటువంటి వారికి కూడా అలాంటి శుభాలన్నీ కలుగుతాయని ఆ యమధర్మరాజు మనందరికీ ఒక మంచి వరాన్ని కూడా అనుగ్రహించాడు. పురాణాల్లో చూసినట్లయితే శ్రీకృష్ణుడు ద్రౌపది, శ్రీకృష్ణుడు సుభద్ర. సుభద్రకి శ్రీకృష్ణుడంటే ఎంత ఇష్టమో చెప్పలేం. ఏ కష్టం వచ్చినా వెంటనే శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్పుకుంటుందట. ఇక ద్రౌపది
ద్రౌపదికి వచ్చినటువంటి కష్టం ఈ లోకంలో ఎవరికీ రాలేదు. నిండు సభలో కౌరవులు తనను అవమానించినప్పుడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీరాధి వీరులైన భర్తలున్నారు. వారెవరైనా రక్షించగలిగారా? రక్షించలేదు. భో కృష్ణాచ్యుత భో కృపాలయ హరే భో పాండవానాం సఖే క్వాసి క్వాసి సుయోధనాదపహృతాం మాం రక్షమామాతురాం. ఒక్కసారిగా ఎలుగెత్తి ఆవిడ విలపించింది. శ్రీకృష్ణుణ్ణి శరణు వేడింది. ఆ శరణు వేడడం వల్ల శ్రీకృష్ణుడు తన సోదరి కష్టంలో ఉందని ఆయన వెంటనే వచ్చాడు. అలాంటి శ్రీకృష్ణుడు తానే ఒక వస్త్ర అవతారమైపోయి, ఇది గమనించాలి, సోదరి మీద సోదరుడికి ఉన్న ప్రేమ ఏం చేయడానికైనా సరే తెగించేలాగా చేస్తుందన్నాడు. ఆవిడ ఏకవస్త్రగా ఉన్న ఆవిడ్ని స్పృశించకూడదే. అటువంటి సోదరిని తానే వస్త్రావతారం అయిపోయి వస్త్రం రూపంలో వచ్చి రక్షించట పరమాత్మ. అది గొప్పతనం. ఆదర్శవంతులైన ఇలాంటి ద్రౌపది శ్రీకృష్ణుల సోదర సోదరీ మైత్రి, అలాగే శ్రీకృష్ణుడు సుభద్ర వాళ్లకున్నటువంటి మైత్రి, వీటన్నింటినీ పురస్కరించుకొని అన్నా చెల్లెళ్ళు ఎప్పుడూ కలకాలం కలిసి ఉండాలి. ఇది ఆదర్శవంతమైన కుటుంబానికి పునాది. తల్లిదండ్రులు పాపం కొంతకాలం ఉంటారు, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. తరువాత కుటుంబాన్ని మొయ్యవలసినది, కుటుంబానికి ఉన్న ప్రతిష్టని కానీ, ఆస్తిపాస్తులు వాటిని ఎలాగో పంచుకుంటారు, తీసుకుంటారు, కానీ కుటుంబానికి ఒక ప్రతిష్ట ఉంటుంది. దాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత ఇదిగో ఈ సోదరుడు సోదరి వీళ్ళిద్దరి మీద ఉంటుంది. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా లేకపోతే ఆ వంశ ప్రతిష్ట కుంటుపడుతుంది. తద్వారా సమాజంలో ఒక దుష్ట సంప్రదాయం అనేది లోకంలోకి ప్రచారంలోకి వస్తుంది. ఇది జరగకుండా ఉండాలంటే భగినీ హస్త భోజనం రోజున యమద్వితీయ నాడు చక్కగా సోదరి ఇచ్చిన ఆహ్వానాన్ని అందుకొని ఆమె ఇచ్చిన విందుని స్వీకరించి ఆమెను చక్కగా ఆశీర్వదించి కలకాలం పిల్లాపాపలతో హాయిగా జీవించాలని కోరుకోవడం, అందుకు ఏమైనా తాను చేయగలిగిన సహాయం చేయడం చేసినట్లయితే ఆదర్శవంతమైన కుటుంబం చక్కగా 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది.